Welcome to Nepal Railways. A first cross-border train journey between India and Nepal. పచ్చ జెండా ఊపి మరి స్టార్ట్ చేసేసారు. చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఫర్ ద ట్రైన్ జర్నీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి కా అడ్డా. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మళ్ళీ మన ప్రయాణం మొదలైంది ఫ్రెండ్స్. ఈసారి అయితే నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తున్నాను. మీరే గెస్ట్ చేయండి. నేను వెళ్ళబోయే ఈ కంట్రీ మన ఇండియాకి చాలా దగ్గర. ఈ కంట్రీలోకి వెళ్ళాలి అనుకుంటే పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, చాలా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. అండ్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ. గెస్ట్ చేస్తూ ఉండండి, నేనైతే చెప్పేస్తున్నాను. నేపాల్. నేను జూలై 31st సికింద్రాబాద్ నుంచి దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకున్నాను. ఆఫ్టర్ 33 hours ఆఫ్ జర్నీ నేను ఆగస్ట్ 1st ఈవినింగ్ 6 o'clock కి దానాపూర్ రీచ్ అయ్యాను. దానాపూర్ నుంచి షేరింగ్ ఆటోలో పాట్నా రైల్వే స్టేషన్ కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి నైట్ అరౌండ్ 10 o'clock కి నేను పాట్నా రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడో బైక్ బుక్ చేసుకొని పట్లీపురా బస్ స్టాండ్ కి వెళ్ళాను. ఆగస్ట్ 1st నైట్ అరౌండ్ 10:30 కి పట్లీపురా బస్ స్టాండ్ నుంచి జయనగర్ కి బస్ తీసుకున్నాను. ఆగస్ట్ 2nd మార్నింగ్ అరౌండ్ 4:30 కి బస్ వాళ్ళు నన్ను ఒక ప్లేస్ దగ్గర డ్రాప్ చేశారు. అక్కడ నుంచి 20 kilometers లో జయనగర్ రైల్వే స్టేషన్. 300 rupees కి ఆటో మాట్లాడుకొని నేను జయనగర్ రైల్వే స్టేషన్ కి రావడం జరిగింది. ఎందుకంటే జయనగర్ రైల్వే స్టేషన్ నుంచి క్రాస్ బార్డర్ ట్రైన్స్ ఉంటాయి ఇండియా టు నేపాల్. ఇదే ద కలర్ఫుల్ నేపాల్ ట్రైన్ మనకి ఇండియాలోని జయనగర్ బీహార్ నుంచి నేపాల్ లోని జనక్పూర్ వెళ్తుంది. ఇది మొత్తం జయనగర్ రైల్వే స్టేషన్ చాలా చాలా చండాలంగా ఉంది. అసలు క్లీన్ చేయట్లేదు. ప్రెసెంట్ నేపాల్ లో కర్ఫ్యూ నడుస్తుంది. హిందూ ముస్లిం వార్ నడుస్తుంది. దాని వల్ల 3 days నుంచి ఈ నేపాల్ ట్రైన్ అయితే క్లోజ్ చేసేసారు. ఈ రోజు స్టార్ట్ అవుతుంది అన్నారు, కానీ ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవుతుందో లేదో ఐడియా లేదు. ఎంక్వైరీ ఓపెన్ అయితే ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి. మార్నింగ్ 8 o'clock అవుతుంది. ఎంక్వైరీ ఓపెన్ ఉంటే కన్ఫర్మేషన్ చేసుకొని స్టార్ట్ అవుదా అని తెలుసుకుంటే బై రోడ్ ఎలా వెళ్ళాలో లోకల్స్ అడిగి వెళ్దాము. శ్రీలంకలో కూడా ఇలాంటి కలర్ఫుల్ ట్రైన్స్ మనం చూస్తాం. సేమ్ అలానే నేపాల్ ట్రైన్స్ కూడా చాలా కలర్ఫుల్ ఉన్నాయి. లోపల కూడా చాలా నీట్ గా ఉంది. మనం కష్టపడి జయనగర్ కి వచ్చినందుకు ట్రైన్ అయితే ఈ రోజు రన్ అవుతుందంట. ఎంక్వైరీ ఓపెన్ అయింది. ఇదే ఎంక్వైరీ. ఇండియన్ టైం ప్రకారం 9:45 AM కి జయనగర్ నుంచి జనక్పూర్ కి వెళ్లే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. జయనగర్ టు జనక్పూర్ ఆల్మోస్ట్ ఒక 38 kilometers ఉంటుంది. జర్నీ టైం 1 hour. జనరల్ టికెట్ కాస్ట్ 45 rupees. అదే ఏసీలో ట్రావెల్ చేయాలంటే 220. ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇండియాలోని జయనగర్ నుంచి నేపాల్ లోని జనక్పూర్ కి డైలీ ట్రైన్ వెళ్తుంది. వెళ్లే దారిలో వచ్చే చిన్న స్టేషన్స్. జయనగర్ నుంచి డైలీ 3 trains జనక్పూర్ వెళ్తుంది. మార్నింగ్ 9:45 కి ఒకటి, మధ్యాహ్నం 1:30 కి అండ్ ఈవినింగ్ 4:30 కి. ఈ క్రాస్ బార్డర్ ట్రైన్ ని ఇనాగ్రేట్ చేసింది నరేంద్ర మోడీ గారు 2nd April 2022. అలానే జనక్పూర్ నుంచి జయనగర్ కి కూడా డైలీ 3 trains ట్రావెల్ చేస్తాయి. జయనగర్ రైల్వే స్టేషన్ లో మనకి 2 stations ఉన్నాయి. ఒక సైడ్ ఏమో ఇండియన్ రైల్వేస్, ఇంకొక సైడ్ నేపాలీ రైల్వేస్. రెండు పక్క పక్కనే ఉంటాయి. నేపాల్ రైల్వే స్టేషన్ కి సపరేట్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ కి సపరేట్ టికెట్ కౌంటర్. పక్క పక్కనే 2 trains ఉన్నాయి. వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ నేపాల్ రైల్వేస్. నేపాలీ రైల్వేస్ ట్రైన్ టికెట్ ఇది ఫ్రెండ్స్. మన ఇండియన్ కరెన్సీలో 220 rupees, నేపాలీ కరెన్సీలో 350 rupees. సో ఇండియన్ క్యాష్ యాక్సెప్ట్ చేశారు. చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఫర్ ద ట్రైన్ జర్నీ. నేపాల్ ట్రైన్స్ లో ఒకే ఒక ఏసీ కోచ్ ఉంటుంది, మిగిలినవన్నీ జనరల్. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంకో కంట్రీకి ట్రైన్ లో వెళ్తున్నాను. వెరీ వెరీ ఎక్సైటెడ్. వెల్కమ్ టు నేపాల్ రైల్వేస్. మీరు చూస్తున్నారు జనరల్ కోచ్. జనరల్ కోచ్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తానికి మనం అయితే నేపాల్ ట్రైన్ ఎక్కేసాము. చూస్తున్నారు కదా, ఇదే నేపాల్ ట్రైన్. ఏసీ పోగి ఇలా ఉందన్నమాట. ఏసీ కోచ్. సీట్స్ చాలా నీట్ గా ఉన్నాయి. సేమ్ మనలానే తినడానికి ఇక్కడ 2 tables ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏసీ ఉంది, ప్లస్ ఇలా కర్టన్స్ ఉన్నాయి. మనం ఇలా ఓపెన్ చేసుకొని విండోస్ నుంచి వ్యూ చూడొచ్చు. వాష్రూమ్స్ ఉన్నాయి వెస్ట్రన్ స్టైల్. ఇలా ఉంది వాష్రూమ్ లోపల. ఏసీ కోచ్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే
బటన్ ప్రెస్ చేస్తే చాలు డోర్ ఓపెన్ అయిపోతుంది. మొత్తానికి మన ట్రైన్ జయనగర్ ఇండియా నుంచి స్టార్ట్ అయిపోయింది. పచ్చ జెండా ఊపి మరి స్టార్ట్ చేసేసారు. బాయ్ బాయ్ ఇండియా. ఇంకొక 10 రోజులు నేపాల్ లోనే. నెక్స్ట్ నేపాల్ లో రాబోయే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. జయనగర్ నుంచి జనక్పూర్ కి వెళ్లే రూట్ లో వచ్చే లొకేషన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. First cross-border train journey between India and Nepal. India to Nepal train journey lo first వచ్చే స్టేషన్ ఇన్నర్వా. వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత మనం వచ్చేసాము జనక్పూర్ డాము. జనక్పూర్ డామ్ దగ్గర చాలా మంది దిగిపోయారు. ఆల్మోస్ట్ ట్రైన్ ఖాళీ అయిపోయింది. బట్ ఇది లాస్ట్ స్టేషన్ అయితే కాదు. దీని తర్వాత కుర్తా వస్తుంది. అదే లాస్ట్ స్టేషన్. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇండియా నుంచి వేరే కంట్రీకి ట్రైన్ లో క్రాస్ బార్డర్ జర్నీ చేశాను. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అండ్ వచ్చే రూట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేపాల్ ట్రైన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. అందరు దిగిపోయారు. మన డెస్టినేషన్ జనక్పూర్ డామ్ కి అయితే వచ్చేసాము. ట్రైన్ మళ్ళీ ఆగింది. జనక్పూర్ చాలా చాలా చిన్న రైల్వే స్టేషన్. స్టేషన్ లో దిగానో లేదో పోలీస్ అయితే వచ్చి ఫుల్ చెక్ చేశారండి. నా బ్యాగ్ చెక్ చేశారు, ఆధార్ కార్డ్ చెక్ చేశారు. ఎవరిని చెక్ చేయలేదు, నన్ను మాత్రమే చెక్ చేస్తున్నారు. సో నేను అడిగా పోలీసా అంటే డ్రెస్ చూడట్లేదా పోలీస్ కాదా అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఉన్నారు. జనక్పూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే బ్యాటరీ ఆటోలు అయితే ఉన్నాయి. ఫస్ట్ నేనైతే మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి అండ్ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇదే ద బ్యూటిఫుల్ జనక్పూర్ రైల్వే స్టేషన్. స్టేషన్ బయటకు రాగానే చాలా బ్యాటరీ ఆటోస్ ఉంటాయి. నేను ఒక అన్న ఆటో ఎక్కాను. ఆ అన్నకి చెప్పాను నాకు టెంపుల్ కి దగ్గరలో మంచి హోటల్ చూపించమని. ఫస్ట్ అయితే రీఛార్జ్ చేయించుకోవాలి. కిరాణా షాప్ లో నేపాలీ సిమ్ ఎన్సెల్ రీఛార్జ్ చేయించుకున్నాను. 200 నేపాలీకి అన్లిమిటెడ్ డాటా ఫర్ 7 days. ఇక్కడ నుంచి మనీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నాను. తర్వాత ఆకలిస్తుందండి. నేపాల్ లో వెజ్ థాలీ చాలా ఫేమస్. అదే ఆర్డర్ ఇచ్చాను. జనక్పూర్ లో ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి హిందీ వచ్చు. ఆటో అన్న జనక్పూర్ లోని ద ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ లిస్ట్ మొత్తం చూపిస్తున్నాడు. నేను ఈ ప్లేసెస్ అని కవర్ చేపిస్తాను అని చెప్తున్నాడు. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ జనక్పూర్ నేపాల్. అఫీషియల్ గా మనం ఇప్పుడు కొత్త కంట్రీలో ఉన్నాము, నేపాల్ లో ఉన్నాము. ఒక ఆటో డ్రైవర్ తో మాట్లాడుకున్నా. ఆయన నాకు జనక్పూర్ లో జానకి మాత టెంపుల్ కి దగ్గరలో రూమ్ అయితే చూపించాడు. జనక్పూర్ లో నేను తీసుకున్న రూమ్ ఇదే. టెంపుల్ కి చాలా దగ్గర. పర్ డే 900 అన్నారు. అండ్ ఇట్స్ ఏ నాన్ ఏసీ రూమ్. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక ఎక్స్చేంజ్ షాప్ ఉంది. అక్కడ నేను ఇండియన్ రూపీస్ ఇచ్చి నేపాలీ కరెన్సీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 6000 చేంజ్ ఎక్స్చేంజ్ చేస్తే నాకు 10,700 నేపాలీ కరెన్సీ వచ్చింది. 1 ఇండియన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు 1.60 నేపాలీ కరెన్సీ. 1000 రూపీ నేపాలీ, 500 రూపీ నేపాలీ, 100 రూపీ నేపాలీ గైస్, 10 రూపీ నేపాలీ. డైరెక్ట్ క్యాష్ ఇస్తే ఎలాంటి కట్ లేకుండా మనకి ఎగ్జాక్ట్ 1.60 అమౌంట్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం కొంచెం కట్ చేస్తున్నారు. ప్రెసెంట్ జనక్పూర్ లో ఉన్నాం. ఇక్కడ ఎండలు చాలా గట్టిగానే ఉన్నాయి. జనక్పూర్ లో ఉన్నా నాకు మన సౌత్ ఇండియాలో ఉన్న ఫీలే కలుగుతుంది. కొత్త కంట్రీకి వచ్చినట్లు అయితే ఏం అనిపించట్లేదు. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. దిస్ ఇస్ మై డ్రెస్. ఎలా ఉందో చెప్పండి.
జనక్పూర్ వచ్చాము అంటే అందరూ చూడాల్సిన ప్లేస్ జానకి మాత టెంపుల్. నెక్స్ట్ అక్కడికే వెళ్తాను. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, హైప్ ఇవ్వండి నా వీడియోకి, సో దట్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి కా అడ్డా. నెక్స్ట్ వీడియోలో జనక్పూర్ టూర్ వస్తుంది.